నేను ఒకటే చెప్తున్నాను, వీరు చెప్పే సందేశాలు చాలా జాగ్రత్తగా రాసుకోవడమే కాదు, మరల చదువుకొని మన్నం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మికంగా మీరు చాలా ఫాస్ట్గా ఎదుగుతారు. క్లాసులు చెప్పేవారికి, క్లాసులు చెప్పాలనుకునే వారికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది యోగీశ్వర్ల సందేశాలు వ్రాసుకుని దాన్ని అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. చాలా తొందరగా ఎదుగుతారు. అందులో మీరు నిష్ణాతులు అవుతారు, మీరు ప్రశంసలు అందుకుంటారు. వాటిని అశ్రద్ధ చేయకూడదు. ఆచరించాలి అంటే పైపైన తెలుసుకుంటే మీరేమీ ఆచరించలేరు. వాటి లోతు అర్థాలు, ఎంత లోతు ఉద్దేశంతో వాళ్ళు వివరిస్తూ ఉంటారో అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ బుద్ధి ఎంత వికసిస్తే మీరంత బాగా తెలుసుకోగలుగుతారు. బుద్ధి వికసింప చేసుకోవడం అన్నది ఫస్ట్ ముఖ్యం, అది ప్రధానం. బుద్ధి వికసించకపోతే మీరు ఎంత తిప్పలు పడినా కష్టమే. ఈ రెండు సైమల్టేనియస్గా అటు ప్రయత్నించాలి, ఇది ప్రయత్నించాలి. ఎంత ఫాస్ట్గా ఎదుగుతారంటే అందరి ప్రశంసలు పొందగలుగుతారు.